సైబర్ నేరాలు వాటి మీద సైబర్ క్రైమ్స్ దాని గురించి ఉన్నాయి. న్యూ క్రైమ్ సొసైటీలో ఏదైతే వస్తుందో దాని గురించి మనం న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టెక్నాలజీ టూల్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది. సైబర్ క్రైమ్ ఇస్ పెద్ద ఇష్యూ యాక్చువల్లీ. సో దాని కొరకు మనకు ఒక ఎస్ఓపి ఇవాల్వ్ చేస్తున్నారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాంతో బ్యాంక్స్తో అందరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు చాలా వరకు ఈ ఫ్రాడ్స్టర్స్ బ్యాంక్స్లో కొట్టగానే ఇమీడియట్గా వాళ్ళ అక్కడి నుంచి మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ అకౌంట్స్కి వెళ్ళిపోతుంది. సో దాన్ని అంతా కూడా ఎలా కట్టడి చేయాలని చెప్పేసి బోత్ పోలీస్ డిపార్ట్మెంట్లో అండ్ గవర్నమెంట్స్ చేస్తున్నారు. సార్ వచ్చిన తర్వాత మనకు సైబర్ క్రైమ్స్ ఏదన్నా మనీ అయిన తర్వాత, అంటే ఇప్పుడు సైబర్ ఒక పక్క క్రిమినల్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్స్ మనం బిజినెస్ చేసుకుంటాం కదా, దాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు చేస్తున్నారు. సో బట్ స్పెసిఫిక్గా దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలా, ఎట్లా అమాయకుల ప్రజలు ఒక పైసలు పోకుండా ఎట్లా మనం కట్టడి చేయాలి దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది.